ఇచ్చేటువంటి ఘట్టం. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ నాకు చిరకాల మిత్రులు. ఆయన ప్రశాంత్ భూషణ్ ఇద్దరు నాకు చిరకాల మిత్రులు. వారిద్దరితోనూ వారితో పాటు వారి సహచరులు మనీష్ సిసోడియా, అట్లాగే చేతన్ భగత్, వారితో లోక్సత్తా పార్టీ తరఫున మా బృందం అంతా కూడా తారా కృష్ణస్వామి బెంగళూరు నుంచి, శ్రీనివాస్ అలవెల్లి బెంగళూరు నుంచి, ఎలిజబెత్ శేషాద్రి చెన్నై నుంచి, పంకజ్ ఆస్థానా ముంబై నుంచి, దీపక్ వర్మ ఢిల్లీ నుంచి మేమంతా కూర్చుని ఇవాళ గంటసేపు మాట్లాడుకున్నాం. ఈవేళ కీలకమైన ఘట్టంలో దేశంలో మంచి మార్పును కోరుకునేటువంటి పార్టీలు కానీ, పౌర సమాజ ఉద్యమాలు కానీ, బృందాలు కానీ ఈ మార్పు కోసం జరిగే పోరాటాన్ని విభజించకూడదు. దీనిలో చీలికలు లేకుండా ఉండాలి. చీలికలు ఉన్నట్టయితే, విభజించినట్టయితే ఈ దేశంలో మార్పు కావాలని కోట్లాది మంది యువత కోరుకుంటున్నారు. ఆ ఆశలు నెరవేరడం కష్టం అవుతుంది. కాబట్టి ఒకరినొకరు బలోపేతం చేసుకుని ఏదో ఒక రూపంలో కలిసి పనిచేయడం అవసరం నిర్ణయానికి వచ్చాము. అది ఏ రకంగా చేయాలి, దాని విధి విధానాలు ఏమిటి? ఎందుకంటే సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో, దేశంలో వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో వివిధమైనటువంటి పద్ధతులు ఉంటాయి, సందర్భాలు ఉంటాయి. అవి దృష్టిలో పెట్టుకుని ఈ కలిసి పనిచేయడానికి ఏ రకమైన పద్ధతుల్ని అవలంబించాలనే విషయంలో మరింత లోతుగా రెండు పార్టీల్లో చర్చ జరగాలి. మళ్ళీ ఇంకో సమావేశం నేను 16వ తేదీన ఇక్కడికి ఢిల్లీ నగరానికి పార్లమెంటరీ కమిటీలో సాక్ష్యం ఇవ్వడానికి వస్తున్నాను. అవినీతి నిరోధక చట్టాన్ని ఎలా మార్చాలనే విషయం మీద లోక్సత్తా కొన్ని ప్రతిపాదనలు పంపింది. దాని మీద సాక్ష్యం కోసం వస్తున్నాను. ఆ సందర్భంలో మరోసారి కలిస్తే బాగుంటుంది నిర్ణయానికి వచ్చాం. ఈ దేశంలో ఈ రాజకీయాన్ని మార్చడానికి, పరిపాలన బాగు చేయడానికి, సామాన్య ప్రజల్ని దీనిలో భాగస్వాములను చేయడానికి, అధికారాన్ని జనం దగ్గర తీసుకోవడానికి ఒక కీలకమైన ఘట్టంలో మనం అంతా ఉన్నామని చెప్పి మేమంతా గుర్తిస్తున్నాం. రెండు పార్టీల్లో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత ఏ రూపంలో కలిసి పనిచేయడానికి ఆస్కారం ఉంది, ఎంత మేరకు కలిసి పనిచేయడానికి ఆస్కారం ఉంది విషయం మీద నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. కేజ్రీవాల్ అంటున్నాడు మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేదు, మెర్జ్ చేయడానికి ఏమన్నా జేపీ గారు సిద్ధంగా ఉన్నారో? ఆ ప్రశ్నకు సమాధానం జేపీ చెప్పాలి. చూద్దాం, భవిష్యత్తు తెలుస్తుంది. ఇంత పెద్ద దేశంలో 127 కోట్ల మంది దేశంలో ఒకే పద్ధతి అనేది ఉండదు కదా. తప్పనిసరిగా ఏదో రూపంలో కలిసి పనిచేయాలి. ఎలా పనిచేద్దాం చూద్దాం. ఇప్పుడు కేజ్రీవాల్ తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు, మీరు తొలి ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయారు. దానికి వైఫల్యాల కారణం ఇప్పుడు కూడా గణనీయమైన విజయం ఒక్క చోట ఒక్కసారే జరుగుతుంది. ప్రతిరోజు అన్ని చోట్ల జరిగితే సమస్య ఎక్కడ ఉంది? 127 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఈ సమాజం వివిధ దశల్లో ఉంది. ఉదాహరణకి ఢిల్లీ తలసరి ఆదాయం 2 లక్షల రూపాయల పైచిలు, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 60,000 రూపాయలు. కాబట్టి ఆ తలసరి ఆదాయాన్ని బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న కులమతాల ప్రభావాన్ని బట్టి, అక్కడ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుని బట్టి, ఆ స్థానిక పరిస్థితులను బట్టి, వీటన్నిటి బట్టి ఎన్నికల్లో ఫలితాలు ఉంటాయి. కాబట్టి అన్ని చోట్ల ఒకే రకంగా ఉండవు. కానీ మనం అందరం కోరుతున్నది ఈ దేశంలో మౌలికమైన మార్పు రావాలని చెప్పని. దానికోసం అసలు ఈ దేశంలో రాజకీయాన్నే ద్వేషిస్తున్న కాలంలో, ఓటు వేయడం అంటే అవమానంగా భావించి ఓటు వేయకపోతే గర్వపడే కాలంలో లోక్సత్తా ఉద్యమం వచ్చి ఆ ఆలోచనని మార్చేందుకు చాలా మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశంలో చాలా మేరకు మేధాపరంగా ప్రభావాన్ని చూపెట్టగలిగింది. దేశంలో పెనుమార్పుల్ని తేగలిగింది. కనీసం 8 చట్టాలని, 3 రాజ్యాంగ సవరణల్ని తీసుకొచ్చాం. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ, వారి బృందం కానీ దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లి ఢిల్లీలో ఉన్న అవకాశాలని అద్భుతంగా ఉపయోగించుకుని ఈ దేశానికి మరింత విశ్వాసాన్ని, చాలా వేగంగా దేశం మారుతున్న విశ్వాసాన్ని కలుగజేశారు. భారతదేశంలో అందరం అన్ని చోట్ల వైఫల్యం చెందాం. మొట్టమొదటిసారిగా ఢిల్లీలో మాత్రమే జరిగింది. ఇది కేవలం లోక్సత్తా ప్రైవేట్ వ్యవహారం కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రైవేట్ వ్యవహారం కాదు. రేపు పొద్దున అనుకున్న రీతిలో మిగతా చోట్ల విజయాలు రాకపోతే అది మాత్రం విఫలమైనట్ట. అసలు ప్రయత్నం చేయకుండా కూర్చున్న వాళ్ళందరూ కూడా విఫలం. కానీ నిరంతరం దీనికోసమే ప్రయత్నం చేసి ఇదే ఊపిరిగా బతుకుతున్న వేలాది మంది వైఫల్యం కాదు ఇది. మనం చేస్తున్న పని చాలా అవసరము.
ఇంకా చేయాలని అర్థం అంతే. స్పష్టమైన విధానాలు కేజ్రీవాల్ లాగా స్పష్టమైన విధానాలు లేకుండా లోక్సత్తాకి నిర్దిష్టమైన స్పష్టమైన విధానాలు ప్రతి రంగంలో ఉన్నాయి. కేజ్రీవాల్ చెప్తున్నదని చూస్తుంటే మీరేమన్నారు, కలిసి పనిచేయడానికి మేము నిర్ణయానికి వచ్చామంటున్నారు. కానీ కేజ్రీవాల్ ఇవాళ బీసీలో మాట్లాడుతూ మేము పొత్తులకు సిద్ధంగా లేమనే విషయాన్ని ఆయన చెప్పారు. మీరేమో కలిసి పనిచేయడానికి ఏ విధంగా చూద్దాం. ఈ దేశంలో రాజకీయాన్ని మార్చడానికి మనందరం కలిసి ఏం చేయగలం, ఎట్లా చేయగలం, దానికి పద్ధతులు ఏమిటి, ఈ దేశంలో ఉన్న సంక్లిష్టతను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి విధి విధానాన్ని పాటించాలి. కానీ మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వేరు సార్. మన రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ విభజన ప్రక్రియ ఉంది, రాష్ట్ర విభజన. కాబట్టే దేశమంతా ఒకే మోస పనికిరాదు. ఒక్కో రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత సంక్లిష్టత భారతదేశంలో ఎక్కడా లేదు. లోక్సత్తా పార్టీ విస్పష్టంగా తెలంగాణ విభజన అవసరము, ఇన్నేళ్ల పాటు తెలంగాణ ప్రజల స్పష్టమైనటువంటి ఆకాంక్షలు వ్యక్తమైన తర్వాత, భావోద్వేగాలు వ్యక్తమవుతున్న తర్వాత, ఈవేళ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రయోజనాలని పరిరక్షించాలని చెప్పంటే రాష్ట్ర విభజన అవసరం. కానీ అదే సమయంలో బలవంతంగా ఢిల్లీ నుంచి రుద్దడం కానీ, అన్ని ప్రాంతాలని విశ్వాసంలో తీసుకుని ఏకాభిప్రాయాన్ని సాధించకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం కానీ అది దేశ ఫెడరల్ వ్యవస్థకి ప్రమాదం, రాష్ట్రంలో ఇప్పుడు రావణ కష్టాన్ని కొనసాగించే ప్రయత్నం అవుతుంది. కాబట్టి నిర్దిష్టమైనటువంటి పరిష్కారాలు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి పనికొచ్చే రీతిలో, అందరికీ ఆమోదమైన రీతిలో అవసరము. లోక్సత్తా నిర్దిష్టమైన పరిష్కారాలను ప్రతిపాదిస్తున్నది. శాసనసభలో నేను ప్రసంగం చేసినాడు చాలా స్పష్టంగా ఎలాంటి ఏర్పాట్లు కావాలన్న విషయం మీద ఏ రకమైనటువంటి ముసుగులాట్లకి ముసుగుద్దులాట్లకి ఆస్కారం లేకుండా విస్పష్టంగా బయటకు రాబోతున్నది. అన్ని ప్రాంతాలకి పూర్తిగా వారికి సంతృప్తి కలిగే రీతిలో. పొత్తుతో కలిసి పనిచేస్తారా లేకపోతే సిద్ధాంతాల పరంగా మీరు కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారా? చూద్దాం. ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు చర్చల్లో కూర్చున్నాం. మేమందరం చాలా కాలం పాటు కలిసి పనిచేసిన వాళ్ళం. నిజానికి ఈ ఇండియా అగైన్స్ కరప్షన్ ఉద్యమం ప్రారంభమైంది బెంగళూరులో లోక్సత్తా నుంచి, అక్కడ సాకు అనే ఉద్యమం నుంచి. కాబట్టి ఇంతకాలం సుదీర్ఘమైనటువంటి అనుబంధం, లక్ష్యాల కోసం పోరాటం చేసిన వాళ్ళం. ఏ రూపంలో దీన్ని ముందు తీసుకెళ్ళాలో తప్పకుండా రెండు పార్టీల్లో చర్చ జరుగుతుంది. లోతుగా వెళ్ళి దానికి అందరికీ ఆమోదమైన విధానం కడతాం. అట్లాంటప్పుడు మీరు సిస్టమ్కి అనుగుణంగా మీరు చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, కానీ కేజ్రీవాల్ తోటే పొత్తు పెట్టుకొని మార్పు తేవాలని మీరు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారా? ఆ కేజ్రీవాల్ మీరే ఎందుకు కాకూడదు? ఇప్పుడు కేజ్రీవాల్ తోటే పొత్తు పెట్టుకుంటే దేశం మారుతుందని ఎవరో అంటం లేదు. అలాగే జయప్రకాష్ నారాయణ తోటి దేశం మారుతుందని ఎవరో అనరు. ఈ దేశంలో దేశం భవిష్యత్తును కోరేవాళ్ళు, మంచిని కోరేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. ఈవేళ అందుకనే లోక్సత్తా తొలి నుంచి కూడా మీరు గమనించుంటారు, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, ఇతర పార్టీలు కానీ వారందరితో కూడా దేశంలో మార్పుల కోసం అని చెప్పని నిరంతరం కలిసి పనిచేస్తున్నది. కాబట్టే దేశంలో మరే ఉద్యమము, అధికారంలో లేని మరే పార్టీ చేయనన్ని మార్పుల్ని లోక్సత్తా తీసుకొచ్చింది. ఈవేళ దేశంలో ఓటర్ల జాబితాలు బయట పెట్టేటువంటి చట్టం వచ్చిందంటే పూర్తిగా లోక్సత్తా వల్ల. ఈవేళ లోక్సత్తా పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ నిజాయితీగా మనగలుగుతున్నాయంటే 2003లో లోక్సత్తా తీసుకొచ్చిన చట్టం వల్ల, రాజకీయ నిధులను గురించి. ఈవేళ పార్టీ ఫిరాయింపు నిషేధం అమల్లోకి వచ్చింది అని చెప్పంటే 91వ రాజ్యాంగ సవరణ లోక్సత్తా వల్ల. ఈవేళ మీకు క్యాబినెట్స్లో సభ్యుల సంఖ్య కుదించే ఏర్పాటు రాజ్యాంగబద్ధం జరిగితే లోక్సత్తా చేసినటువంటి పోరాటం వల్ల. ఈవేళ స్థానిక న్యాయాలయాల చట్టం వచ్చిందని చెప్పంటే అది లోక్సత్తా వల్ల. ఈవేళ సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి రాజ్యాంగపరంగా 97వ సవరణ వచ్చింది లోక్సత్తా వల్ల. ఈవేళ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం రాజ్యాంగం మారుతుంది 120 రాజ్యాంగ సవరణ అంటే లోక్సత్తా వల్ల. కాబట్టి ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఇవి చాలు. అది పార్టీలతో చేయాలి. ఏమండి, లోక్సత్తా తీసుకొచ్చినన్ని మార్పులు విధానాల్లో ప్రజలకు అనుగుణంగా ఇంకెవరు తీసుకురా అంటే సక్సెస్ అంటే దేనిలో? ఇప్పుడు నేను చెప్పిన విజయాలు సాధిస్తే సక్సెస్ అనుకోవట్లే మీరు. మీకు ఒక్కటే ప్రమాణం ఉంది సక్సెస్ అంటే, ఎన్నికల్లో ఓట్లు రావడం అని. ఖచ్చితంగా ఎన్నికల్లో ఓట్లు అవసరం. ఎన్నికల్లో ఓట్లే సక్సెస్ అయితే కాంగ్రెస్, బీజేపీ బ్రహ్మాండాన్ని సక్సెస్. ఈ దేశంలో ఖచ్చితంగా మార్పు అవసరము. ఆ మార్పు అన్ని చోట్ల ఒక్కసారి జరగదు, అనుకున్నంత శరవేగంగా జరగదు. కానీ మార్పు అనివార్యము. కొన్ని చోట్ల త్వరగా వస్తుంది, కొన్ని చోట్ల ఆలస్యంగా వస్తుంది. నగర ప్రాంతాల్లో ముందు వస్తుంది, గ్రామాల్లో కొంచెం ఆలస్యంగా వస్తుంది.
మహానగరాల్లో మరింత ముందు వస్తుంది, చిన్న పట్టణాల్లో కొంచెం ఆలస్యంగా వస్తుంది. తప్పదు, ఇంత పెద్ద దేశం భారతదేశాన్ని మీరు ఆఫ్రికా యూరోప్ కలిస్తే ఎంత సంక్లిష్టత ఉందో అలా భావించాలి. యూరోప్లో ఒక చిన్న దేశంలో వచ్చిన మార్పు ఆఫ్రికాను యూరోప్ మొత్తంలో రాదు కదా వెంటనే, కానీ ఖచ్చితంగా ఆ మార్గాన్ని ప్రయాణిస్తుంది. భారతదేశం ఆ మార్గాన్ని ప్రయాణిస్తుంది. అందుకోసమే లోక్సత్తా ఎన్నేళ్ళుగా పోరాటం చేస్తోంది. దాన్ని ఎంత వేగరం చేయగలిగితే అంత వేగరం చేయడం మనందరూ ఉమ్మడి బాధ్యత. అసెంబ్లీ 294 స్థానాల్లో పోటీ చేయబోతున్నాం. అలాగే లోక్సత్తా నిర్దిష్టంగా తెలంగాణ ఏర్పాటు కావాలని స్పష్టంగా చెప్తాను. అది ఎలా ఏర్పాటు కావాలో కూడా లోక్సత్తా త్వరలో విధాన ప్రకటన చేయబోతుంది. అసెంబ్లీలోనే మాట్లాడబోతున్నాను. అలాగే మిగిలిన ప్రాంతాల వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా, మనసులు గాయపడకుండా అటు తెలంగాణ ప్రజలకు పూర్తి న్యాయం చేస్తూనే, వారి కోరికలు తీరుస్తూనే మిగతా వాళ్ళకి ఏం చేయాలో లోక్సత్తా దగ్గర మాత్రమే ఒక నిర్దిష్టమైనటువంటి ఫార్ములా ఉన్నది, పద్ధతులు. దాన్ని బయట పెడతాం, దానికోసం పోరాడుతున్నాం. అసెంబ్లీ సమావేశం నేను మాట్లాడబోతున్నా కదా ఈ వారంలో. మొదటి నుంచి చర్చ సజావుగా సాగాలని గట్టిగా పోరాడింది లోక్సత్తాని. ఈవేళే కాదు, అసలు తెలంగాణ అంశం మీద ఎందుకు ముసలో గుద్దులాట? గదిలో ఏనుగుంటే మీరు మౌనంగా కూర్చోవడం ఏమిటి, నటించడం ఏమిటి? చర్చ పెట్టుకుందామని గట్టిగా మొదటి నుంచి పోరాడింది లోక్సత్తా. ఆనాడే ఆ పని చేసినట్టు ఈ పరిస్థితి దాకా వచ్చింది కదా. సార్, అరవింద్ కేజ్రీవాల్ చాలా స్పష్టంగా చెప్పాడు ఏ పార్టీతో పొత్తు ఉండదని. ఇన్ కేస్ పార్టీని మెచ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ పొత్తులకు సంబంధించి వాళ్ళు అంగీకరించకపోతే రిజెక్ట్ చేసినట్టే కదా సార్. పొత్తు పెట్టుకోమంటే రిజెక్ట్ చేసినట్టే కదా. పార్టీని చేసి విలీనం ఏమని అడుగుతున్నారు కదా. ఇట్లాంటి సందర్భంలో కలిసి పనిచేయడం ఎంతవరకు సమానం? ఏ మేరకు కలిసి పనిచేయాలో వారు నిర్ణయించుకోవాలి, ఏ మేరకు కలిసి పనిచేయాలో లోక్సత్తా నిర్ణయించుకోవాలి. రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లేదు. సార్, విలీనం అనివార్యమైతే మీరు సిద్ధమా? విలీనం అనివార్యమైతే ఇప్పుడు ఈవేళ తొందరపడి ఏ మాట్లాడటం సరైనది కాదు. లోక్సత్తా పార్టీలో వివిధ రాష్ట్రాల శాఖలు ఉన్నాయి, లక్షలాది మంది సభ్యులు ఉన్నారు, మరి 10 లక్షల మంది అభిమానులు ఉన్నారు, 18 ఏళ్ల పాటు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేశంలో ప్రయోజనాల కోసం మేము అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము, కలిసి పనిచేశాము. ఈ దేశంలో ఎన్నో గణనీయమైన విజయాలను సాధించాము. ఎన్నికల్లో అనుకున్న విజయాలు రాలేదు, కానీ భారతదేశంలో మార్పు విషయంలో లోక్సత్తా సాధించిన విజయాన్ని మరెవరూ సాధించలేదు. కాబట్టి ఆ మార్పు కోసం ఏం చేయాలని తప్పకుండా కూర్చోవాలని నిర్ణయం తీసుకుంటాం. దేశంలో మార్పు మొట్టమొదటి అనుకున్నప్పుడు మిగతా అన్ని సెకండరీ అవుతాయి. మార్పు కోసం మేము ఉన్నాం అన్నప్పుడు చూద్దామండి ఆ మార్పు ఎంత మేరకు. ఆ మార్పే ముఖ్యం అనుకున్నప్పుడు మిగతావన్నీ తర్వాత అవుతాయి. మేము మొట్టమొదటి నుంచి కూడా వ్యక్తి కంటే పార్టీ ముఖ్యం, ఎందుకంటే పార్టీ దేశ లక్ష్యాల కోసం ఉంది కాబట్టి. పార్టీ కంటే దేశం ముఖ్యం. మేము మొట్టమొదటి నుంచి మా ట్యాగ్ లైన్ పెట్టుకున్నది నేషన్ అబౌవ్ పార్టీ, పార్టీ అబౌవ్ సెల్ఫ్. కాబట్టి తప్పకుండా మేము అన్నీ ఆలోచిస్తాం. దేశ ప్రయోజనాలకు పనికి వస్తుంది అనుకుంటే దేనికైనా మేము సిద్ధం. దేశ ప్రయోజనాలకు పనికి వస్తున్న లేదా అనుమానం ఉన్నట్టయితే ఖచ్చితంగా దానికి గెత్తి పెట్టాల్సి ఉంటుంది. ఎక్కడ గెత్తి పెట్టాలో మేము ఎంతో కొంచెం నిర్ణయం చేసుకుంటాం. లోక్సత్తా కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ దేశంలో ఉన్న సాంస్కృతిక సామాజిక అంశాలను మర్చిపోయి, అంటే వివిధ కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, సాంస్కృతిక అంశాలను మర్చిపోయి వ్యవహరిస్తున్నది. అందుకే ప్రజల్లోకి చొచ్చుకొని పోలేకపోతుందనేది ఒక ప్రధాన విమర్శ. మీరు ఇప్పుడే అంటున్నారు కదా ఆబంధం బట్టి చొచ్చుకుపోయిందని, మళ్ళీ ఇప్పుడు కాదంటున్నారు కదా. చూద్దామండి, అరే చూద్దాం, కరెక్టే కావచ్చు, నాకు తెలియదు. ఇప్పుడు ఈ దేశం ఎట్లా ఉందో మీకు బాగా అవగాహన ఉండొచ్చు, నాకు లేకపోవచ్చు. కానీ భారతదేశంలో కులరహిత సమాజ నిర్మాణం కావాలన్నా వద్దా? భారతదేశం అందరికీ అవకాశాలు ఇచ్చే సమాజం కావాలన్నా వద్దా? భారతదేశంలో పార్లమెంట్ సీట్ అంటే 30 కోట్ల రూపాయలు 50 కోట్లు ఖర్చు పెట్టేది కాకుండా, అసెంబ్లీ అంటే 10 కోట్లు ఖర్చు పెట్టేది కాకుండా, ప్రజల్లోకి నిజాయితీగా వెళ్ళి వాళ్ళ మద్దతు పొంది రాజకీయాన్ని ఒక సేవగా, ఒక పవిత్ర వ్యాసంగా మార్చవలసిన అవసరం ఉందా వద్దా? రాజకీయాన్ని ఈ దేశాన్ని 20వ శతాబ్దంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా వద్దా? ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ గారు లోక్సత్తా పార్టీ ఏకాభిప్రాయంతో ఉన్నాయి. మీరు ఏదన్నా అనొచ్చు. ఇప్పుడు అంతరాలు ఇవన్నీ కూడా తొలగించాలని అంతరాలు కాదు. ఉదాహరణకు లోక్సత్తా రైతులకి రేట్లు రాకపోతే కేవలం మా ఉద్యమం వల్ల 3600 కోట్ల రూపాయలు వచ్చింది రైతులకు ఒక్క 15 రోజుల్లో. భారతదేశ చరిత్రలో ఇంతవరకు పెద్ద రాజకీయ పార్టీలు కూడా ఒక ఉద్యమం చేసి 15 రోజుల్లో 3000 కోట్ల రూపాయలు రేటు వచ్చి ఏర్పాటు ఇంతవరకు చేయాలి. అది విజయమా కాదు మీరు తెలుసుకోవాలి. దీన్ని మీరు కొన్నేమో 100 మంది ఇక్కడ కూర్చుంటే పతాక శీర్షికలో మీరు హెడ్లైన్ ఇవ్వచ్చు, మరికొన్ని దేశాన్నే మార్చే ఏర్పాట్లు వస్తే ఇవ్వకపోవచ్చు, అది మీ ఇష్టం, మీ హక్కుని నేను కాదనలేను కదా.
కానీ మార్పు ఏమొచ్చింది చెప్పడం చరిత్ర నిర్ణయిస్తుంది. పరిపాలనకు సంబంధించిన అనుభవ రాహిత్యము కేజ్రీవాల్ ఎదుర్కొంటున్నాడు. ఈరోజు ప్రజా దర్బార్ వచ్చి వైఫల్యంగా మొన్నటిది కూడా ఇట్లా చేయడం, ఇట్లాంటి వైఫల్యాలు ఆయనకు అనుభవ రాహిత్యం వల్ల వచ్చే సమస్యలుగా అటు ఒక విమర్శ వస్తున్నది. దాన్ని మీరేమైనా జాయిన్ అయ్యాను అట్లాంటి అభివృద్ధి చేపట్టారు. ఇప్పుడు మనందరం ఒకళ్ళు బలపరచుకోవడం కోసమే కలిసి పోరాటం చేయాలని ప్రయత్నం చేస్తాం. అంతేగాని వాళ్ళకి ఎవరికో తక్కువ ఉంది నాకు ఎక్కువ ఉంది, లేకపోతే నాకు తక్కువ ఉంది వాళ్ళకి ఎక్కువ ఉందని. ఈ దేశం 127 కోట్ల మంది దేశం. ఇది కేజ్రీవాల్ వ్యక్తిగత భవిష్యత్తుకి ఇబ్బంది కాదు, జయప్రకాష్ నారాయణ వ్యక్తిగత భవిష్యత్తుకి ఇబ్బంది కాదు, నా పిల్లలకి ఇబ్బంది లేదు, ఆయన పిల్లలకి ఇబ్బంది లేదు, ఏమేమి లేకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా నెత్తి మీద భారం పెట్టుకోవడమే తప్ప, ముళ్ళ కిరీటమే తప్ప దీనికోసం మేము బతకడం లేదు. దేశాన్ని మార్చడం కోసం మా చేతనం చేస్తామంటున్నాం. చూద్దాం. ఇంకా అన్నప్రాసన కూడా జరగలేదు. ఇంకా అప్పుడే కొడుకు పేరు సోమలింగడు అంటే ఎట్లా? చూద్దాం. ఇప్పుడు మీరందరూ ఏమనుకుంటున్నారు? సూత్రప్రాయంగా ఎలాంటి వాళ్ళందరూ కలిసి పోరాడితే దేశానికి మంచి జరుగుతుంది కదా అని మీ భావం ఉంది కదా, ఉందా లేదా? అదే నేను వ్యక్తపరుస్తున్నాను, అదే అరవింద్ వ్యక్తపరుస్తున్నారు. అన్ని విషయాల మీద స్పష్టమైన అవగాహన జయప్రకాష్ నారాయణ గారికి తెలంగాణ అంశంలో ఒకటి ఎందుకో ఉదారవాదంగా అంటే ఎన్ని రోజులు విస్పష్టమైన అవగాహన లోక్సత్తాకున్నది ఆనాడు ఈనాడు కూడా. ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రాలు ఏర్పడడం పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధం ఇవాళ కాదు. 2000వ సంవత్సరంలో కేసీఆర్ అనే మనిషి ఈ వాదాన్ని గురించి మాట్లాడిన సందర్భంలో రాతపూర్వకంగా నేను చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా పంథా మార్చాలి. కాబట్టి అప్పటికిప్పటికి చెప్తోంది సమగ్రమైన సామరస్యమైన పరిష్కారం కావాలి. ఒకళ్ళకి మోదం మరొకళ్ళకి ఖేదం కాకూడదు. నేను చెప్తాగా సాధ్యమేంటో. నేను ఏమి సాధ్యమో రేపు పొద్దున సవివరంగా నేను బయట పెట్టబోతున్నాను. తొందరపడబోకండి. సవివరంగా నేను ఊరికే ఒట్టి మాటలు మాట్లాడడం కాదు, నిర్దిష్టంగా ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాలు 10 ఏళ్ల తర్వాత మేసం మెలేసి నుంచుని ఈ 10 ఏళ్ల తర్వాత మేము పూర్వం కంటే బ్రహ్మాండంగానూ అని చెప్పుకునేటువంటి పద్ధతిలో చేయడం కోసం లోక్సత్తా సిద్ధంగా ఉంది. మరే పార్టీ కూడా దానికి సిద్ధంగా లేదు. తాత్కాలికంగా ప్రజల్లో ఉన్నటువంటి భ్రమల్ని పెంచో లేకపోతే ద్వేషాలని పెంచో ఓట్లు పొందడం తప్ప 10 ఏళ్ల తర్వాత అందరి భవిష్యత్తు బాగు చేద్దామన్న ఆలోచన కానీ దానికి వ్యూహంగానే వాళ్ళకి లేదు. మాకు ఆలోచన ఉంది, వ్యూహం ఉంది. దాన్ని బయట పెడతాం, దాన్ని సాధిస్తాం. ప్రతిదానికి సమయం సందర్భం కావాలి. రేపు అసెంబ్లీలో చెప్తానంటున్నాను కదా సోదరా. నిన్న జరిగితే నిన్న చెప్పేవాడిని, అసెంబ్లీ చర్చలో చెప్తాను. ఇప్పటికే చాలా క్లూస్ ఇచ్చాను, అవసరం ఉంది. ఇప్పుడు తినబోతూ రుచి ఎందుకు? ఒకసారి కనీసం శాసనసభకి నన్నైనా గౌరవాన్ని ఇవ్వమని, మిగతా వాళ్ళు ఎలాగో గౌరవాన్ని ఇవ్వట్లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరు ఆ వైపు నిర్ణయం తీసుకోవడానికి సంకేతం అనుకోవచ్చా? నేను ఎప్పుడో తీసుకున్నాను నిర్ణయం, ఇవాళ కాదు. లోక్సత్తా పార్టీ నిర్ణయాన్ని ఇప్పుడు కాదు, ఎప్పుడు తీసుకుంది. గత 2 నెలలుగా మీరు గమనిస్తే చాలా స్పష్టంగా ఈ మాట చెప్తోంది. సిడబ్ల్యూసి ఢిల్లీలో తీర్మానం చేయగానే రౌండ్ టేబుల్ పెట్టింది లోక్సత్తా పార్టీ మాత్రమే. గుర్తుందా మీకు? అప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నా కూడా ఆ మధ్యకి వెళ్ళింది నేను. గుర్తుందా మీకు? అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడుంది? కాబట్టి మీరు కొంచెం లోతుగా ఆలోచించండి. ప్రతి పేపర్లో హెడ్లైన్సే వార్తలుగా పోకండి. వార్తలను హెడ్లైన్స్గా వేస్తామా, హెడ్లైన్స్ వార్తలు అవుతాయో మీరు నిర్ణయించుకోవాలా. అది ప్రజల ఇష్టం అండి, అది ప్రజల ఇష్టం. ఇప్పుడు మీరు తుపాకుతో చెప్తామండి, మన దృష్టిలో మంచి అంటే చెప్తాం, ప్రజలు నిర్ణయించుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి? చివరికి ప్రజలు నిర్ణయించుకోవాలి, మనం కాదు కదా. చాలా సుహృద్భావ వాతావరణంలో చాలా చిరకాల మిత్రులంగా మేమంతా మాట్లాడుకున్నాం. వాడు కేజ్రీవాల్ కానీ లేకపోతే ప్రశాంత్ భూషణ్ కానీ నాకు చిరకాలంగా మిత్రులు. 2G స్పెక్ట్రమ్ లైసెన్స్ క్యాన్సిలేషన్కి నేను ప్రశాంత్ భూషణ్నే నేను లాయర్గా పెట్టుకున్నాను. ఆనాడు లోక్సత్తా వ్యాజ్యం వేసింది ఆ క్యాన్సిలేషన్. 122 లైసెన్సులు క్యాన్సిల్ అయింది. ఆనాడు దేశంలో మహామహులందరూ దానిలో కూర్చోబెట్టాం. అలాగే 2011లో ఏప్రిల్ 24వ తారీఖున ఇక్కడ ఢిల్లీ నగరంలోనే ఈ లోక్పాల్ రౌండ్ టేబుల్ పెడితే ఆనాడు కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్, కిరణ్ బేడి నలుగురు వచ్చారు. అన్నా హజారేకి అనారోగ్యం వల్ల రాలేకపోయినారు ఆ రోజున. కాబట్టి మేమంతా ఇవాళ ఒక్కరోజు కాదు, చిరకాల మిత్రులం. కొన్ని లక్ష్యాల కోసం పనిచేస్తున్న వాళ్ళు. కొన్ని అంశాలు అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఏ ఇద్దరు మనుషులు కూడా అన్నింటిలో అభిప్రాయాలు ఒక రకంగా ఉంటాయి, కూడా పొరపాటు. కొన్ని విషయాల్లో వారి పద్ధతి కానీ వారి విధానాలుగా ఒక వారికి ఉంటాయి, మా పద్ధతి విధానాలు మాకుంటాయి. అయినా కూడా విభేదాల కంటే పరస్పరం అవగాహన ఎక్కువ ఉన్నది, ఈ దేశాన్ని మార్చాలన్న తపన ఎక్కువ ఉన్నది, దానికోసం పనిచేసినటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి ఏ రకంగా కలిసి పనిచేయాలో నిర్ణయం చేసుకోవాలి. తప్పులేదు అంటే ఈయనంతా భారతదేశంలో భాగం కదా.
ఏమండి? అది కదా కిరణ్ బేడి మోడీ ప్రధానమంత్రి కావాలంటే తప్పులేదు అన్నాను. ఇంకొక రాహుల్ గాంధీ అంటే తప్పులేదు అంటాను నేను. వాళ్ళందరూ భారతదేశంలో భాగం కదా, వాళ్ళంతా పార్టీల్లో ప్రధానమైన వ్యక్తులు కదా. ఇది ఫలాంతే తప్పని అంటానా? వారికి అభిప్రాయం ఉంటుంది, వారికి రాజకీయంగా వారి అభిప్రాయం. భారతదేశ రాజకీయంలో కాంగ్రెస్ పార్టీకి స్థానం ఉంది, బీజేపీకి స్థానం ఉన్నది, ప్రాంతీయ పార్టీలకే స్థానం ఉన్నది. కానీ రాజకీయ మొత్తాన్ని మార్చాలని చెప్పంటే కొత్త రాజకీయం కావాలనే కదా మేము రాజకీయ పార్టీ పెట్టుకున్నది. దానికోసంగా 18 ఏళ్ళ నుంచి పోరాడుతుంది. అంటే అర్థం వీళ్ళందరినీ కూడా మేము శత్రువులుగా భావిస్తామని కాదు, ద్వేషిస్తామని కాదు. వాళ్ళు మంచి చేస్తే హర్షిస్తాం, చెడు చేస్తే వ్యతిరేకిస్తాం. అందుకని వాళ్ళతో కలిసి పనిచేసి చాలా మార్పులు సాధించాం దేశంలో మేము. రాష్ట్ర వ్యవహారాలు ఎన్నికల